అందరికీ నమస్కారం. ముందుగా సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్. ఎన్నో విద్యా సంస్థలను ఆమె 1848 నుంచి 1851 సంవత్సరాల మధ్యలో నడపడం జరిగింది. సో ఆ కాలంలో మహిళలు చదువుకునేందుకే ఒక ప్రవాసం ఉన్న తరుణంలో ఆమె ఏకంగా చదువుకొని అణగారిన వర్గాల కోసం మరియు దళిత వర్గాల కోసం మరియు మహిళా సాధికారత కోసం మహిళలు చదువుకోవాలని చెప్పి ఆమె ఎంతో తాపత్రయపడిందనమాట. సో భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ ఎవరంటే అది ఖచ్చితంగా సావిత్రిబాయి పూలే అని చెప్తారనమాట. సో ఆమె ఏ సంవత్సరంలో అసలు ఈ సావిత్రిబాయి పూలే ఒక లైఫ్ స్టోరీ గురించి ఒకసారి ఈరోజు వివరంగా చెప్పాలని ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చేసిన సేవకు, ఆమె చేసిన ఒక ఏదైతే పునాది ఏర్పడిందో, చదువు విద్యనే వ్యవస్థను మొత్తం మార్చుతుంది అని చెప్పి ఏదైతే పునాది వేసిందో ఆ పునాదిలోనే ఎంతోమంది భారతదేశంలో ఈరోజు మహిళలు గొప్పగా చదువుకొని ఉన్నత రంగాల్లో రానివ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ సందర్భంగా అసలు సావిత్రిబాయి పూలే ఎక్కడ జన్మించింది, ఆమె భర్త ఎవరు, సో ఆమె భర్త ఇచ్చిన ప్రోత్సాహం ఎలాంటిది, ఆ తర్వాత ఉన్నత వర్గాల నుంచి ఆమెకు ఎదురైన సంఘటనలు ఏంటివి, ఆమె ఎలా ఎదుర్కొంది, సో ఇవన్నిటినీ ఒకసారి కూలంకుషంగా చర్చిద్దాం. సో ముఖ్యంగా సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే 1831 సంవత్సరంలో జనవరి 3 పూణేలో నివాసి పటేల్ మరియు లక్ష్మీబాయి అనే దంపతులకు జన్మించడం జరిగింది. ఆమె కులం వచ్చేసి మాలి కులం అంటారు అనమాట. అంటే తెలుగులో చెప్పాలంటే తోటమాలి అంటారు అనమాట. సో అక్కడ ఓబీసీ క్యాస్ట్. సో ఈ కులంలో జన్మించడం జరిగింది 1831 సంవత్సరంలో. ఆమె జీవితంలో ఒక సమూలమైన మార్పు ఎలా జరిగిందంటే 1840 సంవత్సరంలో జ్యోతిరావు పూలేను వివాహం చేసుకోవడం జరిగింది. అంటే 1840 సంవత్సరంలో జ్యోతిరావు పూలేను పెళ్లి చేసుకోవడం జరిగింది. సో అప్పట్లో సావిత్రిబాయి పూలేకు కేవలం 9 సంవత్సరాలు మరియు జ్యోతిరావు పూలేకు 13 సంవత్సరాలు అన్నమాట. సో అప్పట్లో బాల్య వివాహాలు ఎక్కువగా ఉన్న తరుణంలో ఈ వివాహం జరిగిందనమాట. సో జ్యోతిరావు పూలే గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త, చాలా చదువుకున్న వ్యక్తి. సో ఆయన సావిత్రిబాయి పూలేను చదివిపియాలని చెప్పి ఆయనకు చాలా ఉండేదన్నమాట. ఎందుకంటే ఆయన పాఠశాలలను నిర్వహించాలి, సో అణగారిన వర్గాల కోసం మరియు దళితుల కోసం ఈ చదువును ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయనకు టీచర్ల కొరత ఎక్కువగా ఉన్న సమయంలో తన భార్య అయిన సావిత్రిబాయి పూలేను చదివించి ఈమెను ఒక ట్యుటోరియల్ సంస్థకు ఒక కోచ్గా నియమించాలని చెప్పి అనే కోరిక జ్యోతిరావు పూలేలో మొదలిందనమాట. సో ఆ వెంటనే ఆయన సావిత్రిబాయి పూలేకు చదువు చెప్పడం జరిగింది. సో మొట్టమొదటిగా సావిత్రిబాయి పూలేకు జ్యోతిరావు పూలేనే గురువు అని చెప్పాలి. ఆయన ప్రోత్సాహం వల్లనే ఆమె చదువుకోవడం జరిగింది. చదువుకున్న తర్వాత అప్పట్లో విద్యకు చాలా వర్గాలు దూరంగా ఉండేవి. కొన్ని వర్గాలు మాత్రమే చదువుకు అవకాశం ఉండేది. దళితులు కానీ, శూద్రులు కానీ, బీసీ వర్గాలు కానీ వీళ్ళకు చదువుకునే అవకాశం చాలా తక్కువగా ఉండేది. సో అప్పట్లో 1848 సంవత్సరంలో వీళ్ళు ఒక కొత్తగా పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 1848 సంవత్సరంలో కొత్తగా ఒక పాఠశాలను ఏర్పరిచి
అందులో మహిళల కోసం అంటే మహిళల విద్య కోసం ఆమె ఈ పాఠశాలను నిర్వహించడం జరిగిందనమాట. సో 1848 సంవత్సరంలో అసలు పురుషులకు కూడా కొన్ని వర్గాలకు చదువు అనేది దూరంగా ఉండేది. అట్లాంటి సమయంలో మహిళలకు అంటే వనితలకు చదువు కావాలని చెప్పి సావిత్రిబాయి పూలే ఒక పాఠశాలను ఏర్పరచడం జరిగిందనమాట. ఆ పాఠశాలలో మహిళలకు చదువు చేర్పించడం, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడడం మరియు దళిత వర్గాల కోసం ఉన్నతి కోసం తోడ్పాటు చేయడం ఇలాంటివి ఆమె ఈ పాఠశాల వల్ల సాధ్యమవుతుందని చెప్పి ఆమె దాదాపు 1858 సంవత్సరం వరకు అంటే దాదాపు 15 పాఠశాలలను ఆమె నిర్వహించేదన్నమాట. దాదాపు 1500 మంది స్టూడెంట్స్ను ఆమె చదివించేది. సో ఇది నేను చెప్తుంది 1848-58 సంవత్సరంలో ఏకంగా ఆమె 15 పాఠశాలలను నిర్వహించి దాదాపు 1500 మంది అణగారిన దళిత వర్గాలను చదువు కోసం అని చెప్పి ఆమె కృషి చేయడం జరిగింది. సో ఈ విధంగా ఆమె వెనుకబడిన వర్గాల కోసం చదువు కోసం ఆమె ఎంతగానో తోడ్పడింది అనమాట. సో ఇది ఒక పార్ట్. సో ఆమె ఎదుర్కొన్న సంఘటన ఎలాంటివి. సో అప్పట్లో కొన్ని వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఆమెపై చూపించారనమాట. ముఖ్యంగా ఆమె స్కూల్కి వెళ్తున్న తరుణంలో ఆమెపై పేడను కొట్టడం, దుమ్ము వేయడం, అనరాని మాటలు అనడం ఇలాంటివి ఎన్నో జరిగేవన్నమాట. ఎన్నో వర్గాల వారు ఆమెను హీనంగా చూసేవారు. కానీ జ్యోతిరావు పూలే ఒకటే మాట చెప్పాడు సావిత్రిబాయి పూలేకు, ఎన్ని మాటలన్నా ఈ సమాజం ఎంత నీచంగా చూసినా నువ్వు మాత్రం వెనక్కి తిరగొద్దు, అలానే వెళ్ళి చదువు చెప్పు అని చెప్పి ఒకటే మాట జ్యోతిరావు పూలే అనడం జరిగింది. సో ఆ మాటకే కట్టుబడి ఆమెపై పేడను కురిపిస్తున్న ఆమె సంచిలో ఇంకొక చీర పెట్టుకొని స్కూల్కి వెళ్ళి ఆ పేడను కొట్టిన చీరను మార్చి మళ్ళీ అదే కొత్త చీరను కట్టుకొని ఆమె విద్యార్థినులకు పాఠాలు చెప్పేదంటే ఆమెలో ఎంత సంఘటిత వ్యవస్థీకృతమైందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక వర్గాల కోసం ఈ వర్గాలు చదువుతూనే ఉన్నత విద్యకు ఉన్నత స్థానాలకు వెళ్తారు. సో వీళ్ళ కోసం ఖచ్చితంగా నేను ఈరోజు వదలొద్దు, ఈ చదువును వీళ్ళకు చెప్పకుండా వదలొద్దు అని ఏనాడు ఆమె సంకోచించకుండా ప్రతిరోజు ప్రతి ఉదయం ఆమె సమాజం నుంచి ఎన్నో చీట్లు, ఎన్నో తిట్లు, పేడ, ధూళి ఇప్పట్లోనే మహిళలను ఎంతో కించపరుస్తారు, కానీ అప్పట్లో ఇంకా దారుణంగా హింసించేవారు అన్నమాట. అలాంటి మాటలకు, అలాంటి వేదనలకు గురైనా కానీ ఎక్కడ తొనకోకుండా, ఎక్కడ ధైర్యం కోల్పోకుండా ఆమె పాఠశాలలను సమర్థవంతంగా నిర్వహించి ఉన్నత వర్గాలు కూడా ఆమెను చూసి మేము కూడా ఉన్నత వర్గాల పిల్లలు కూడా మేము కూడా చదువుకు వస్తామని చెప్పే రీతిలో ఆమె పాఠశాలను నిర్వహించి ఒక గొప్ప సంఘ సంస్కర్తగా, ఒక గొప్ప మహిళా అభ్యుదయకరగా ఆమె ఎదిగిందనమాట. సో ఈ క్రమంలోనే ఆమె పుస్తకాలు కూడా, గ్రంథాలు కూడా రాసిందనమాట. సో మొట్టమొదటిగా ఆమె కావ్య పూలే అనే గ్రంథాన్ని రాసింది. తర్వాత కాశీ సుబోధ్ రత్నాకర్, సో కావ్య ఆమె 2 గ్రంథాలను కూడా బుక్స్ కూడా రాయడం జరిగింది. అది ఒకటి కావ్య పూలే అని ఒకటి, ఇంకోటి సుబోధ్ రత్నాకర్, కాశీ సుబోధ్ రత్నాకర్ అనే బుక్స్ కూడా రాయడం జరిగింది. ఇందులో మహిళా సాధికారత గురించి మరియు దళితుల హక్కుల గురించి మరియు అణగారిన వర్గాల పార్ట్ గురించి వీటిలో సరళంగా ఆమె బుక్స్ రాయడం జరిగింది అనమాట. సో ఇది ఈమె అప్పట్లోనే ఇంత ఒక గొప్ప సంఘ సంస్కర్తగా సావిత్రిబాయి పూలే ఎంతో మందికి విద్యను అందించడం, సో దానివల్ల ఎంతో మంది పైకి రావడం జరిగిందనమాట. సో ఆమె సామాజిక కార్యక్రమాలు కూడా చాలా చేసేదన్నమాట. సో వితంతులకు మళ్ళీ పెళ్లి చేయడం మరియు సతీ సహకర్మ ఇట్లాంటి మూఢనమ్మకాలపై ఆమె పెద్ద ఉద్యమం కూడా చేయడం జరిగింది. అప్పట్లో జ్యోతిరావు పూలే సత్యశోధక్ సమాజ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సత్యశోధక్ సమాజ్లో ఒక నిబంధన అనేది ఓన్లీ కొన్ని నిబంధనలు పెట్టుకొని వాళ్ళు ఈ సంస్థను ఏర్పాటు చేసి ఒక ఉన్నత
మార్గాలను ఈ ప్రజలకు, అణగారిన వర్గాలకు మరియు దళిత వర్గాలకు మరియు పీడిత వర్గాలకు వాళ్ళు చూపించడం జరిగిందనమాట. సో ఆ తర్వాత సత్యశోధక్ సమాధి నుంచి వచ్చిన వారు ఎంతో రెవల్యూషనరీగా, ఎంతో గొప్పగా ఆలోచించి ఈ సమాజం కోసం మేము కూడా పాటుపడతామని చెప్పి వీళ్ళిద్దరిని స్ఫూర్తిగా తీసుకొని ఈ సమాజం కోసం చాలా మంది ఈ సత్యశోధక్ సమాధి నుంచి వచ్చిన వాళ్ళు ఈ సమాజం కోసం పాటుపడడం జరిగిందనమాట. సో ఇది ఈమె సావిత్రిబాయి పూలే గురించి మొత్తం. తర్వాత ఆమె సామాజిక కార్యక్రమాల్లో అప్పట్లో పేగు వ్యాధి అనేది చాలా ప్రబలంగా ఉండేది, అదొక అంటువ్యాధి. సో 1897 తరుణంలో పూణేలో ప్లేగ్ అనేది చాలా భయంకరంగా ప్రబలించింది. ఆ ప్రబలించిన క్రమంలో చాలా మంది దళితులకు ఆమె సేవ చేయడం జరిగింది. ఆ సేవ చేసే క్రమంలో ఆమె కూడా ప్లేగ్ వ్యాధిలోకి మరణించడం జరిగిందనమాట. సో మనం ఒకసారి సావిత్రిబాయి పూలే చరిత్ర గురించి చదివితే చాలా ఇన్స్పిరేషనల్ అనమాట. ఎందుకంటే ఒక మహిళా సాధికారత కోసం, ఒక దళిత వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం, బీసీ వర్గాల కోసం ఆమె చేసిన కృషి అనేది ఎన్నటికీ మరవలేనిది. ఎందుకంటే ఎన్నో చిత్కారాలు సమాజం నుంచి ఆమె పొద్దున లేస్తే ఎన్నో తిట్లు తప్ప ఆమె ఏనాడు కూడా ఉదయం ఒక శుభోదయంగా లేచింది లేదు. ప్రతిరోజు ఆమె తిట్లతోనే ఆమె ప్రయాణం కొనసాగించేది. అయినా కానీ ఏ మొక్కవోని ధైర్యంతో ఆమె ముందుకు కొనసాగి ఎంతో మంది పీడితుల కోసం, ఎంతో మంది అణగారిన వర్గాల కోసం పాఠశాలలు నిర్వహించి వాళ్ళకు విద్యను అందించి వాళ్ళను ఒక ఉన్నత వర్గాలుగా, ఒక గొప్ప వాళ్ళుగా చూడడం జరిగిందనమాట. ఆ రోజు సావిత్రిబాయి పూలే ఈ సమాజం నుంచి ఎదుర్కొన్న ఇట్లాంటి వాటిల్లో ఏమాత్రం ఆమె వంచినా కానీ ఆమె ధైర్యం ఇలా ఉండకపోవు. సో సమాజం నుంచి ఎన్ని చిత్కారాలు ఎదురైనా ఆమె మొక్కవోని ధైర్యం ఒకటి విద్యనే వ్యవస్థను మారుస్తుంది, ఈ విద్యనే ఈ పీడిత వర్గాలను, వీళ్ళ జీవితాలను మారుస్తుందని చెప్పి నమ్మారు. అదే దానికోసం ఆమె ఎన్ని చిత్కారాలైనా పడి వీళ్లకు విద్యను అందించడం జరిగిందనమాట. సో జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే ఇద్దరు ఈ పుణ్య దంపతుల వల్లనే అణగారిన వర్గాలు ఈరోజు చదువుకు దగ్గరగా ఉండి చదువు వల్ల ఎంతో కొంత తమ జీవితాలను మార్చుకోవడం జరిగిందనమాట. వీళ్ళను ప్రేరణగా తీసుకొని చాలా మంది గొప్ప గొప్ప సంఘ సంస్కర్తలు, గొప్ప గొప్ప నాయకులు తయారు కావడం జరిగిందనమాట. థ్యాంక్ యూ.